సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మోకిళ్ళ ఏరియాలో సార్క్ గ్రీన్ మెడోస్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో ఇది మనం ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు థర్డ్ టైం మనం ప్రమోట్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఇందులో కొన్ని ప్లాట్స్ అయితే సేల్ చేశాము. సో మళ్ళీ మరికొన్ని ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో ప్రజెంట్ మనం మీకు ఫస్ట్ కనెక్టివిటీ, తర్వాత దీని జోను, అండ్ ఆఫ్టర్ దట్ దీంట్లో ఉన్నటువంటి ప్లాట్ సైజెస్, అలాగే దీని కనెక్టివిటీ, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆర్ కన్స్ట్రక్షన్ పర్పస్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఫస్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మీకు కనపడేటువంటి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు మోకిళ్ళ శంకరపల్లి మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. జస్ట్ మనకి ఈ పాయింట్ నుంచి రైట్కి వెళ్తే కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్తామండి. సో ఇటు లెఫ్ట్కి చూసుకుంటే మనం శంకరపల్లి విలేజ్కి వెళ్తాము. శంకరపల్లి టువర్డ్స్ మళ్ళీ మనం కంది, నావాపేట అలా వెళ్ళొచ్చండి. బట్ మనకేంటంటే శంకరపల్లి టు కోకాపేట కనెక్టివిటీ రోడ్ ఇది. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఈ పాయింట్ నుంచే ఉంటుందండి. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచే ఉంటుంది. ఇదంతా కూడా మనకు 40 ఫీట్ రోడ్డు. సో ఇలా 40 ఫీట్ రోడ్లోకి వచ్చిన తర్వాత ఇది మనకి టోటల్ లేఅవుట్ లొకేషన్ అండి. సో దీని పక్కనే ఈ ఏరియాలో పర్టికులర్ ఈ లొకేషన్లో ఎన్సీసీ అర్బన్ వాళ్ళు అయితే ఒక 8 ఎకరాల ల్యాండ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే మై హోమ్ వాళ్ళు కూడా ఇందులో ఒక 7 ఎకరాలు అయితే తీసుకున్నారు. సో మనకి చుట్టుపక్కల చూసుకుంటే అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీసే, మనకి ఇక్కడ సుభిషి బ్లిస్ గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ. సో దీనికి ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీసే అండి. సో గేటెడ్ కమ్యూనిటీస్కి ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీతో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 10 to 12 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇది చాలా చిన్న ప్రాజెక్టు. సో ఈ పక్కన ఉన్నటువంటి హౌసెస్ అన్నీ కూడా మోకిళ్ళ విలేజ్ అండి. ఇదంతా కూడా మోకిళ్ళ విలేజ్. సో దీని పక్కన మోకిళ్ళలో ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ అండి మోకిళ్ళలో. సో ఇది వచ్చేసి మనకి దీని కనెక్టివిటీ రోడ్ ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. బట్ ఏంటంటే మనకి హెచ్ఎండిఏ నుంచి అయితే కన్వర్షన్ లెటర్ అయితే ఉంది. అది లెటర్ నేను మీకు సైట్ విజిట్ చేసినప్పుడు అయితే నేను మీకు చూపిస్తానండి. సో కన్వర్షన్ లెటర్ అయితే ఉంటుంది. నేను మీకు ఇదివరకు ఏంటంటే కన్వర్షన్ లెటర్ గురించి కానీ లేకపోతే జోన్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ వీడియోలో. సో ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నప్పుడు మీకు నేను ఏంటంటే జోన్ గురించి కూడా చెప్తున్నాను. ఇది కంప్లీట్గా మనకి కన్జర్వేషన్ జోన్లో అయితే ఉంటుందండి. ఇక్కడ అలాగే దీని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ విల్లాస్ కూడా కన్జర్వేషన్ జోన్లోనే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా కన్వర్షన్ లెటర్స్ అయితే తెచ్చుకున్నారండి. సో చుట్టుపక్కల మొత్తం కూడా మన గేటెడ్ కమ్యూనిటీస్ అండి. చూసుకుంటే ఇదంతా కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్, మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్కి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకు రెడీ టు కన్స్ట్రక్షన్. మనకేంటంటే ఇందులో ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా ఫీజిబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందులో మనకి 311 స్క్వేర్ యార్డ్స్ అండ్ 238 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఉన్నాయండి. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. మనకు యాజ్ ఆఫ్ నౌ దీంట్లో అయితే మనకి ఓనర్స్ కోడింగ్ ప్రైస్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి ఇందులో. సో ఒకటి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయితే చాలా పూర్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి డెవలప్మెంట్స్ పూర్ ఉన్నాయి. బట్ ఇది కన్జర్వేషన్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్. అండ్ మనకేంటంటే దీనికి మనకి కన్వర్షన్ లెటర్ కూడా మనం అయితే హెచ్ఎండిఏ నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా మా దగ్గర అయితే అవైలబిలిటీ ఉందండి. నేను మీకు అది కూడా చూపించడం జరుగుతుంది. సో ఇందులో 40 and 30 ఫీట్ రోడ్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు లైవ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఎదురుగా కనపడే అప్రోచ్ రోడ్ వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. మనకి కోకాపేట టు శంకరపల్లి మెయిన్ అప్రోచ్ రోడ్డు. సో దాని బ్యాక్ సైడ్ మనకి ఇదంతా కూడా ఎదురుగా కనపడే బిల్డింగ్స్ అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్స్ అండి. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో అప్ టు మనకు మన రోడ్డు వరకు ప్రాజెక్ట్కి వెళ్ళడానికి రోడ్డు వరకు వీళ్ళైతే తీసుకోవడం జరిగిందండి. సో మనకు ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ యాక్సెస్ జస్ట్ మనకి మోకిళ్ళకి విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నా ఫింగర్ పాయింట్ ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ రోడ్డు కూడా ప్రాజెక్ట్లో రోడ్డేనండి. సో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. జస్ట్ కమర్షియల్ యాక్టివిటీస్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సార్క్ గ్రీన్ మెడోస్ అండి ప్రాజెక్ట్ పేరు. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇది కంప్లీట్గా కన్జర్వేషన్ జోన్లో ఉంటుందండి. దీనికి మనకి రెసిడెన్షియల్ కన్వర్షన్ లెటర్ కూడా మనం అయితే తీసుకోవడం జరిగింది హెచ్ఎండిఏ నుంచి. సో మనకి కన్స్ట్రక్షన్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వర్కౌట్ అవుతుందండి. మనకి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ పర్పస్ మీరు కట్టుకోవాలన్నా కూడా
కూడా చాలా వర్త్ఫుల్ ఏరియా అండి ఈ లొకేషను. సో మనకి ఇది వచ్చేసి మనకి కోకాపేటకి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చాలా దగ్గరగా ఉంటుందండి. సో ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు ఎదురుగా కనపడే ఈ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. సో 40 ఫీట్ రోడ్డు మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా బీటీ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాపర్ పార్క్స్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ ఏవైతే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో, దీనికి ఆనుకొని మనకి సేల్కి ఉన్నటువంటి ప్లాట్స్కి ఆనుకొని బ్యాక్ సైడ్ మనకి కొన్ని చోట్ల పార్క్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పర్టికులర్ ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయగలరండి. సో అప్రోచ్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. కనెక్టివిటీ రోడ్ ఆల్సో ఈజ్ గుడ్. మనకేంటంటే మోకిళ్ళలో తక్కువ రేట్లో మీకు ఎవరికన్నా ప్లాట్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. సో మేమైతే ఇక్కడ లోకల్ సెక్రటరీ మనకి మోకిళ్ళ పంచాయతీ సెక్రటరీ కూడా మేము కలవడం జరిగిందండి. వాళ్ళని కూడా అడిగాము ఇది కన్స్ట్రక్షన్కి పనికి వస్తుందా లేదా అంటే వాళ్ళు 100% మేమైతే అప్రూవల్ అయితే ఇస్తామండి. కన్వర్షన్ లెటర్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇందులో ఉన్నటువంటి ఒక ప్లాట్ ఆ రీసేల్కి ఉన్నటువంటి ఒక ప్లాట్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు ఇదంతా కూడా 311 స్క్వేర్ యార్డ్స్ అండి, 40-70 డైమెన్షన్తో ఉంటుంది. సో దీనికి ప్రతి ప్లాట్కి ఇక్కడ అయితే గేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో నేను ఒక ప్లాట్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మనకి 40-70 డైమెన్షన్ అండి ఈ ప్రాపర్టీ. సో మనకి ఈ ప్లాట్కి బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది, పార్క్ ఏరియా లాగా ఇవ్వడం జరిగిందండి. సో ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మనకి ఫ్రీ సన్లైట్ అయితే వస్తుందండి. సో ఎదురుగా కనపడే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మోకిలా విలేజ్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.